హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీ సేమియా పాయసం అయితే చేసేసుకుందామా. చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా క్విక్గా అయిపోతుంది. మనకి ప్రసాదాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర, పాయసము, పొంగలి, ఈ సేమియా పాయసం కూడా. నాకైతే సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అండి. నేను క్విక్గా అయిపోతుంది ప్లస్ టేస్టీగా కూడా ఉంటుందని దీన్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా పొయ్యి వెలిగించుకొని నేను ఒక గిన్నె తీసుకొని అందులో ఘీ అయితే వేసుకున్నాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యేనండి. లేదు మేము నెయ్యికి బదులు ఆయిల్ వేసి అందులో వేయించుకుంటామంటే సరే అలా అయినా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో సేమియా కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో సేమియా అయితే తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, సన్నని సెగ మీద మాత్రమే వేపుకోవాలి, అప్పుడే బాగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, కలర్ అనేది మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. ఇవి వేగేలోపు మనము పక్కనే పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుందాము. గిన్నెలో ఫ్రెష్ మిల్క్ అయితే తీసుకుందామండి. ఈ పాలు బాగా కాగేలోపు మనం మన సేమియాను కూడా వేయించేసుకుందాం. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఈ పాలు కాగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుందామండి. నేను సేమియా ఏ గిన్నెలో అయితే వేపానో అదే గిన్నెలో డ్రై ఫ్రూట్స్ని అయితే వేస్తున్నాను. ఫస్ట్ వేసినప్పుడు నెయ్యి పడలేదు, అందుకే మళ్ళీ వేస్తున్నాను. ఇంకా నెయ్యి కూడా కరిగిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మనము ఇందులో కిస్మిస్లు అయితే వేయించుకుందామండి. కిస్మిస్లను విడిగా వేయించుకోండి, ఎందుకంటే మనం వేసే బాదం పప్పు, జీడిపప్పు వేగడానికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. అదే కిస్మిస్కి అంత టైం పట్టదు, అవి వేగేలోపు ఇవి మాడిపోతాయి. అందుకని మీరు జీడిపప్పు, బాదం పప్పు అవన్నీ విడివిడిగా వేయించుకోండి. చూసారు కదా, పాలు అయితే పొంగిపోవడానికి వచ్చాయన్నమాట. ఎంత బాగా శివరాత్రి కాబట్టి నేను పాలైతే పొంగనిచ్చానండి, ఎందుకంటే కొంచెం సెంటిమెంట్గా బాగుంటుందని చెప్పి. ఇంకా ఇప్పుడు ఇదే పాలల్లో మనం ముందుగా వేయించిన సేమియా అయితే ఉంటుంది కదా, సేమియా అయితే వేసుకోవాలి. సేమియా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ సేమియాని బాగా ఉడకనివ్వాలండి. ఎంత సేమియా ఉడికితే అంత బాగా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఇప్పుడు నేను కొన్ని యాలుక్కాయలు అయితే దంచేసేసుకొని వేసేసుకుంటున్నానండి. యాలుక్కాయలు వేస్తే పాయసంలో ఆ స్మెల్, టేస్ట్ అనేది చాలా అంటే చాలా మారిపోతుందన్నమాట. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి. నేనైతే అలాగే కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు చూసారు కదా, సేమియా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మీకు ఎంత పంచదార కావాలనుకుంటున్నారో అంత పంచదార అయితే వేసుకోండి. లేదు మేము పంచదారకి బదులు బెల్లం వాడతాము అంటే చాయిస్ ఈస్ యువర్స్. మీరు బెల్లమైనా వాడుకోవచ్చు, పంచదార అయినా వాడుకోవచ్చు. మేము కొంచెం తీపిగా తింటాం కాబట్టి మేము కొంచెం పంచదార ఎక్కువగానే వేసుకున్నాం. పంచదార తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒక్క 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. నేను కొంచెం పాలు ఎక్కువగా పోసుకొని పలసంగానే చేసుకున్నానండి, ఎందుకంటే ఇది ఆరే కొంది మా పాలు అనేవి గట్టిపడిపోతాయి అన్నమాట. అప్పుడు ఇలా చూడ్డానికైతే ఉండదు. చూసారు కదా, ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. నా వీడియోస్ చూసేవాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.